రైట్ రైట్ సార్. అయితే అధ్యక్ష లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారేమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్నీ కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటిది, ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా, అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు, లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష. ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి. అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు, ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పిన కదా. వారు ఏమన్నారు? మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము, వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకోరా చెప్పండి. ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇవ్వలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది, టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం